డాక్టర్లు అలాగే అంటారు, బాగా రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే బేబీ బాగా పెరగదు. బిడ్డ ఎదుగుదల అనేది తల్లి తినే ఆహారం మీదన, తర్వాత ప్లసెంటా తాలూకా ఫంక్షనింగ్ మీదన ఆధారపడి ఉంటుంది. అంతేగాని తను తీసుకునే అంత రెస్ట్ వలన కాదు. అండ్ అందరికీ అంత రెస్ట్ అవసరం ఉండదు. అమ్మ ఎక్కువ నడవకూడదు, మెట్లెక్కి దిగకూడదు, ఎక్సర్సైజులు అవి చెయ్యొద్దు, బేబీ మళ్ళీ కిందకి జారిపోతుంది తొందరగా. మంచిగా వాకింగ్, స్టేర్స్ ఎక్కి దిగి, తర్వాత ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ ఉంటే రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి బేబీకి కూడా మంచిగా న్యూట్రియంట్స్ అవి అందుతాయి. అండ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా చాలా మట్టుకు తగ్గిపోతుంది. నార్మల్ డెలివరీకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అమ్మాయి కూర్చొనుండు, అన్ని పనులు నేను చేసి పెడతాను నీకు. ఇంట్లో అన్ని వర్క్స్ మంచిగా చేసుకోవచ్చు, కొంచెం కాన్షియస్గా నిదానంగా చేసుకుంటే సరిపోతుంది. అమ్మ పొట్ట పట్టుకున్నాడు. ఆల్రెడీ బేబీకి పొట్ట కండరాలు, తర్వాత యుటిరస్ మంచిగా సపోర్ట్ ఇస్తుంది. ఇంకా మళ్ళీ పొట్ట పట్టుకొని నడిచేది ఎందుకు? మాకు అప్పట్లో 2 తినే భోజనం పెట్టేవాళ్ళు. మీరు అసలు ఏమీ తినట్లేదు, బేబీ ఎలా ఎదుగుతుంది అనుకుంటున్నావు? ఎక్స్ట్రా 300 క్యాలరీస్ తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని 2కి తినే ఆహారం తింటే దాని వలన షుగర్, బీపీలు అవి పెరిగి అన్నెసరీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఈచ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది. సో మీరు అనవసరమైన మూఢనమ్మకాలకు పోకుండా మీ గైనకాలజిస్ట్ని కలిసి మీకు ఏది బెస్ట్ వేలో మీ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అవుతుందో తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.